ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. అభ్యర్థులను తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 52,109 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. ఓవర్ టు యు శేఖర్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరు ఏదైతే ఎగ్జామ్ హాల్కు లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ నాగార్జున కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పోలీసులు లోపలికి పంపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకసారి విద్యార్థుల సంఖ్య చూద్దాం. నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ కేంద్రంలో 59, మిర్యాలగూడలో 28 కేంద్రాలు ఏర్పాటు చేయగా 29,174 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుగానున్నారు. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సూర్యాపేట కేంద్రంలో 30, అదేవిధంగా కోదాడలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16,857 మంది అభ్యర్థులు హాజరుగా ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేసి 6,078 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 52,109 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కు హాజరుగా ఉన్నారు. మొత్తం కూడా బయోమెట్రిక్ ద్వారా ఈ ఎగ్జామ్కు సంబంధించి అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. చూడొచ్చు మనం విజువల్స్ లో ప్రతి విద్యార్థిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక పోలీస్ అధికారితో పాటు వాళ్ళ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం సార్, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ రోజు రేపు మన జిల్లా ఎస్పీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఒక ఉమెన్ కానిస్టేబుల్తో పాటు ఒక ముగ్గురిని, మొత్తము 4 ర్యాంకులు ప్రతి సెంటర్కు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారం సెల్ ఫోన్స్ కానీ తర్వాత ఈ వాచ్లు, ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎటువంటివి కూడా ప్రతి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారికి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ వాళ్ళకి ట్రాఫిక్లో ఇబ్బంది జరగకుండా వాళ్ళకు కూడా వాహనదారులకు కూడా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ మెటల్ డిటెక్టర్స్, తర్వాత పోలీసు పర్యవేక్షణలో కూడా పటిష్టంగా ఎగ్జామ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. నిమిషం నిబంధన వర్తిస్తుందా? అదేవిధంగా ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు, ఎవరిని లోపలికి పోనివ్వట్లేరు? ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు కూడా నిమిషం ఆలస్యం కాకుండా ముందుగానే సెంటర్కు ముందుగానే రావాల్సిందిగా గతంలోనే పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా తెలియజేశాం. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఇది దృష్టిలో ఉంచుకొని ముందు 1 గంట ముందే ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఈ నిమిషం ఆలస్యానికి గురి కాకుండా చేయాలని మా యొక్క విజ్ఞప్తి. మన నల్గొండ పట్టణంలో దాదాపు 59 సెంటర్లు ఉన్నాయి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇక్కడ మేము పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారు నోడల్ ఆఫీసర్గా ఉంటూ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ ఇన్ టైంలో వచ్చే ఏర్పాట్లు కూడా చేశాము. అదేవిధంగా ప్రతి సెంటర్లో ఫీమేల్ స్టాఫ్ ఉంటట్టు కూడా చూసుకున్నాము. అన్ని చోట్ల ఏర్పాటు పకడ్బందీగా ఉన్నామండి. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఉదయం ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి, మధ్యాహ్నం ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఈ 2 రోజుల పాటు సేమ్ ఉంటాయి? అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నదా? 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ 2 రోజులు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్. మా వాళ్ళు ఎక్కడైతే బందోబస్తు స్టాటిక్ అండ్ రూట్ మొబైల్స్ ఉన్నాయో మొత్తం 59 సెంటర్లో కలిపి 11 రూట్ మొబైల్ ఏర్పాటు చేశాము. 11 మంది ఎస్ఐలు ఉంటారు. అదేవిధంగా 2 రూట్లో కలిపి ఒక సిఐ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళన్నిట్లలో మానిటర్ చేస్తూ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ 2 డేస్కు మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ 2 సెషన్స్ నడుస్తాయి ఎగ్జామినేషన్స్. వాటికి 2 సెషన్స్ అంటే టోటల్ 4 సెషన్స్కు సేమ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంది పట్టణంలో. అదేవిధంగా ఈ జిరాక్స్ సెంటర్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అన్ని చోట్ల క్లోజ్ చేయించడం జరిగింది. మొత్తం దాదాపుగా 300 మంది సిబ్బంది, 9 మంది సిఐలు, 31 మంది ఎస్ఐలు, అదేవిధంగా టోటల్ కలిపి 300 మంది సిబ్బందితో రోడ్ మొబైల్స్, అదేవిధంగా స్టాటిక్ బందోబస్తులు ఏర్పాటు చేసి ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా వీళ్ళ సౌకర్యార్థము ట్రాఫిక్ వల్ల కూడా మేము బస్టాండు, క్లాక్ టవర్, ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో వెహికల్ కూడా ఏర్పాటు చేసాము. ఎవరైనా లేట్ అవుతుంది అనుకుంటే బస్సులు కన్నా అసౌకర్యంగా ఉంటే ఇమీడియట్లీ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఉన్నాం కదా. ఓకే, ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది? 2 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోయింది కాబట్టి పేపర్ అనేది పాత పేపర్ వస్తుందా, మళ్ళీ కొత్తగా తయారు చేసిన గవర్నమెంట్ నుంచి పేపర్ వస్తుందా అనేది డౌట్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. ఓకే, పాత పేపర్ చదవాలి, కొత్త పేపర్ చదవాలా అనేది ఆందోళన ఉందన్నమాట చాలా మందికి. ప్రిపరేషన్ ఎట్లా జరిగింది? ప్రిపరేషన్ మంచిగా చేసిన. ఓకే,
ఇంకా చాలా మంది అభ్యర్థులు చూడొచ్చు, పెద్ద క్యూ లైన్ ఉన్నది. ఒకసారి మాట్లాడదాం. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారు? నల్గొండ సార్. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యారు. అంటే ఏమన్నా ఈ చాలా టైం వచ్చిందా లేకపోతే సఫిషియెంట్ టైం దొరికింది? ఓకే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.